శ్రీ బీరప్ప ఒగ్గు కథ మొదటి భాగం వింటారు. గంగల ఓ గంగ మా తల్లివమ్మ గంగ నాటి వివరాలు మరి ఎట్టులున్నవి. గంగను దలచి గద్దేశ్వరెక్కి జగతి హరదమ్మంద చేసే ఎత్తురెక్కి వికనేశ్వరు దలచి ఈ చూడదు కనుక మరి వికన్న వివరాలు మరి ఎట్టులున్నవి. వెనక చూస్తే విక్కన్న ఏక రూపం ముందర చూస్తే విక్కన్నముడు రూపం కూర్చుంటే కుందేలు రూపం లేస్తే లేడు రూపం అంటే పాముల పర్వడేనా నడచిన వికనేశుడు నందు రూపమేను. గా వికనేశుని గొప్ప వీపల్ల జడలు పార్వతి వరకు మార 10,000 శనార్థి. శరణు శరణు మాయంబారాలి శాంబావి రాణి శాంబావి రాణి కరుణగుడు కన్న తల్లి గంగా భవాని గంగా భవాని. ముందు మాయాలకు మూలాదేవత మూలాదేవత మందలోన నెలకొన్న మగువా సౌడమ్మ దేవి సౌడమ్మ. గంగ వచ్చే చూడరమ్మ గాలి మేఘాన ఓను వందు ముత్యాల పేరు ఒల్లందు మెరియా ఒల్లందు మెరియా. అమ్మా గంగ నిన్ను గొలిసేది గనుడెవ్వారమ్మా గనుడెవ్వారమ్మా. ఘనమైన మట్టవాడ గనుడు చలికాడు కాదా మారాదు. ఎర్రంగా పూసిన ఎంపల్ల క్రింద ఎత్తినాడు యాదవరాజు ఎండి వందనాలు పగిడి వందనాలు. అమ్మా భక్తి పువ్వు వంటిదంట భారీ బల్లా.
బొల్లావు బొల్లావు బసవదేవుడు గోయుడైతన్నా రాజు అయితన్నా ఇది గంగను ప్రార్థించే విధానము. గంగను ఎందుకు ప్రార్థన చెయ్యాలి? గంగతోటి ప్రజలకు ఫలితమేమిటి? గంగా కరుణిస్తేనే ఋతువుగా వర్షం పడుతున్నది. ఋతువుగా వర్షం పడితేనే అనువుగా పంటలు పండుతున్నాయి. అనువుగా పంటలు పండితేనే ప్రజలకు ఇష్టం తీరుతూ ఉన్నది. ఒకవేళ గంగా కరుణించకపోయినా, ఋతువుగా వర్షం పడకపోయినా, అనువుగా పంటలు పండకపోయినా ప్రజలకు ఇష్టం తీర్చే వాళ్ళు ఎవరు లేరు. అందుకొరకైనా రాగేది గంగ, తలకు పోసుకునేది గంగ, కుండల పోసేది గంగ, కూరాట్ల పోసేది గంగ, సకల చాండాల పాపేది సత్యవీర గంగా. గంగ లేకపోయినా ఈ జగము గడియా కదమ్మా, నీరు లేకపోయినా ఈ జగము నిమిషం ఉండదు. దేవ దానవ మానవ యోధాన యోధులకు సమస్త చరాచర ప్రాణి కోట్లకు నీరే ప్రాణాధారము. కాబట్టి ఎంతటి పండితుడైనా ఎంతటి పామరుడైనా గంగను ప్రార్థించవలసిన అవసరం ఎంత ముఖ్యము. గంగ ప్రార్థనలో ఉండని ఆది గణాది బాధి ఆది గణాది బాధి ఆనందమూర్తి ఆది గణాది బాధి ఆది గణాధిపతి వనరైన మూల శక్తి ముందు పూజలు నీవే కదా మూల కిన్నెరలు మృగంగా గణపతి గణపతి నీకు ప్రఖ్యత వేగమున కరుణించుము తండ్రి ఆనందమూర్తి ఆది గణాధిపతి ఆ దండముతోటి నీళ్లు తెచ్చి తోరంపు బొత్తాయి గడిగి సంత చేత పూజలు కొన్న స్వామి గణపతి నీకు మ్రొక్కెదా ఆనందమూర్తి ఆది గణాధిపతి ఆ పొందినంది నెక్కినావు బొట్టు గంటలు కట్టినావు కాసులోన పూజలు కొన్న స్వామి గణపతి నీకు మ్రొక్కెదా భాద్రపాద శుద్ధ చౌతి భక్తి వీర గొరతుమయ్యా నాగవాసులైన మీకు నమ్మి మొక్కులెడతూరయ్యా అయ్యా వాడవాడన పూజలు సేవలు భక్తి వీర గొరతురయ్యా దివికిట దివికిట తాళము లేక భక్తులల్లని భజనలు చేతురు
మెత్తటి కదూర పండ్లు మేలైన అరాటి బలములు మెత్తటి గుడుములు సప్పిడుండ్రములు అవి నీకు ఆరగింపులు అయ్యా ఊరు చుట్టూ ఓరి చెన్ను ఉండ్రల్ల ప్రాయసాలు పచ్చి కొత్తద బాల మీగడ అవి నీకు ఆరగింపులు ఆ ఎలక వాహనం ఎక్కిదివయ్యా ఎల్లలోకముల బ్రోచిదివయ్యా శరణి శరణి అని వేడితిమయ్యా నీదు కరుణ కాసించిదిమయ్యా వాసిగా మాణిక్యపురంపున దాసుల బాలుడి దైవ వినాయక ఆనందమూర్తి ఆది గణాధిపతి ఆయన గణపతి ప్రార్థనలో ఉండని ఒక్కిన భూదేవత తోడుండవమ్మను ఒక్కిన భూదేవత మోక్షమివ్వమ్మా తలసిన భూదేవత తలయందు కలిగి ఉండవమ్మా పూర్వకాలమందు నాగులకొండ పరిపాలకుడైన దేవార్జరాజు కుమారుడైన శివాధొంతి మహారాజు గనుకనేవి ధనులు బాణములు ధరించి వేటమార్గం వెళ్ళినాడు అడవిలో లేళ్ల దుప్పుల మనుబోతుల మారి పెద్ద పుల్ల వ్యాగ్రముల చిన్న చార్తూల ఉండ గంట పేరుండముల కొండ చిలుముల పల్లుకముల జిల్లి మృగముల చీల్చి దండాడి గనుక ఒక్క శివాలయం వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు దేవేంద్రుని బిడ్డలు 7 మగవామరుడు గనుకనేమి ఆ శివ కొలను లోపల స్థానం ఆడుతున్నారు అందులో అమరకన్య అనేటువంటి నారీమణిని శివదంతి మహారాజు చూసి వరించినాడు అటువంటి యొక్కనేమి శివదంతి మహారాజును అమరకన్య చూసినది మనసులు కలిసి ప్రేమించుకొని పంచముఖ తాండవేయుడైన శంకరుని ముందు గంధర్వ లగ్నమాడి ఆ పిల్లను తీసుకొని నాగులకొండ పట్టం చేరవచ్చినాడు వారికి సంతానం లేని లోపములు కనుకనేమి కలికి చంగోళ్ళ బాయి తోడించండు నారుంత బలరసములతోటి రుద్రాభిషేకం చెయ్యంగా నరభూపతి జన్మించాడు 5 ఏళ్ల వరకు ఆడు సంతానం లేదు గనక అరటి బలములతో గనక రుద్రాభిషేకం చెయ్యంగా అలుగుల సూరమ్మ జన్మించినది పిల్ల పుట్టిన 5 ఏళ్ల కనుకనేమి తల్లిదండ్రులు మరణమైపోయి వాళ్ళ కుల గురువు వేదాల వెంకయ్య గనక ఈ పిల్ల మంచిది కాదని ఈ పిల్లను ఒంటి స్తంభం మేడ కట్టి మేడ మీద గిరివెయ్యి అని చెప్పగా అటువంటి యొక్క గురువు మాటలు పట్టుకోని నరభూపతి కనుక నేమి చెల్లను సూరమాదేవిని ఒంటి స్తంభం మేడ మీద గిరివేసే అటువంటి సూరమ్మ తినటోళ్ళ ముఖం చూస్తున్నది టాగటోళ్ళ ముఖం చూస్తున్నది తొక్క పోలు చూస్తున్నది కట్ట కంకణాలు చూస్తుంది కనుక ఇక ముఖాన కొంగు పెట్టినది సూరమ్మ అయ్య కలకల కన్నీరు రామ 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 సూరమ్మో అమ్మా ననగన్న కన్న తల్లి అమ్మా నీ కడుపు గండి పెట్టానాయమ్మో నన్ను ఏ పూజ చేసి నీవు గన్నవమ్మా నన్ను ఏ నోము నోమి నీవు గన్నవమ్మో అమ్మా నా ఎంత భక్తురాతాలయనమ్మా ఒలిపిల కన్నీరు వరదలాయ కారిన కన్నీరు కాలువలాయ చిల్లిన కన్నీరు శివందనాల కోట మీద పడ్డదేవి అటువంటి ఏగని గంటలు ఏగినాయి మోగని గంటలు మురోగినాయి శంకరుడు కన్ను తెచ్చి చూసే వరకల్లా నరభూపతి గలిగినేవి మంత్రుల మాటలు బట్టి చెల్లని గిరివేసిన హడేనా ఒక్కబోళ్ళు కట్ట కంకణాలు చూస్తున్నది భార్య భర్తలు బాట పండు ఓవంగా చూస్తున్నది అటువంటి ఆ పిల్ల కిన్నీరు నాకు మేళవలందరేవి గంటనే పోయి వారికి తగిన బుద్ధి చెప్పి వస్తానని అటువంటి ఒక వేదమూర్తి అయినటువంటి బ్రాహ్మణ వేషం ధరించుకొని వచ్చిండు నరభూపతి దగ్గరికి
అటువంటి నారదుడు కనుక శివుని మంత్రంలో పూజ చేసి వెనుకకు మళ్ళినప్పుడే భగ్గునమండి జగ్గున మెరిచి వరే నరభూపతి
అటువంటి యొక్క అన్నము పుణ్యమెరుగని పరమ ప్రతిభత నీ చెల్లను ఏడంతరాలని అడగట్టి మీ ఆడ మీద గిరివేసిన 7 రోజులలోగా నీ చెల్లకు వివాహం చేయకపోతే నీ పట్టణం ఉపగ్రమాండిపోతుందని చెప్పినాడు. హెచ్చరించి వెళ్ళిపోయినంత లోపల నరభూపతి గడగడవునికి కావరపడి నా చెల్లెను మంచి రాజులకిచ్చి పెళ్లి చేస్తే దీని కడుపుల కొడుకులు పుడతారు, నా బిడ్డలు ఇవ్వవలసి వస్తుంది. ఒకవేళ దీని కడుపుల బిడ్డలు పుడితే నా కొడుకులకు చేసుకోవాల్సి వస్తుంది. పాపకారి సూరమ్మకు నేను మంచివాడిని చేయనని గనక అడవి తిరుగుతుండగానికడేమి అటువంటి బ్రహ్మదేవుడు కళ్ళ దూచినాడే. కాళ్ళు నడవరావు, చేతులు పట్టరావు, కళ్ళు కనిపడై నోరు మాట్లాడరాదు గనక కాళ్ళు చేతులు లేని కర్రా మొండిలింగం బరమగొండ యొక్క మాన కింద కూర్చున్నాడట. ఇతడే నా చెల్లెలకు తగిన వర్ణుడని చెప్పి గనక తీసుకువచ్చి గనక కాకర చెట్టు పందిరి చేసి పొట్టుములు కొట్టు పోలు రాసి పసుపు కొమ్ము పుస్తగా చేసి గనకనేవి తలగొట్టి లగ్నం చేసినాడు చెల్లెకు. ఈ కాళ్ళు చేతులు లేని కర్రా మొండి లింగాన్ని పట్టుకొని ఎరకల్లాన్ని ఎప్పటికే కొలుపు చెప్పుకుందనా, కాపుదాన్ని ఎప్పటికే కైకూలు చేసుకుందనని పోయిస్తుండగా నరభూపతి ఏమంటాడు, చెల్లెలా నా 66 రాజ్యాలలో ఒక్కటి 7 జింతల పల్లె ఉన్నది, ఆ 7 జింతల బెల్ల నీకు వర్ణమిస్తాను గనక అటువంటి తహసీల్ రకం లేబిగల్ల మీరు బ్రతుకొస్తున్నారని చెప్పి రాత్రి తీసుకువచ్చుండు. నాగులకొండ పట్టణానికి 12 ఆవిడ దూరం తీసుకొచ్చి సోమరాతి గుళ్ళు భీమరాతి కొట్టి ఇక్కడ ఆగం చేసి వెళ్ళిపోయే. మరి అటువంటి తెల్లవారు చూచవరకల్లా అన్న నరభూపతి వెళ్ళిపోయింది కనుక ఆ అన్నని ఏమి తినిపాయనోని సూరమ్మ మొగ్గాన్ని కొంగబెట్టి కలకల కన్నీరు వలపోతుండగాన సూరమ్మ కన్నీరు శంకరుడికి మేళ్ళవలన్నీ వరహాల ముత్యాల వర్షం కురిపించుండు. అటువంటి అమృత వర్షం లోపల బరమకొండ కాళ్ళు చేతులు చక్కగైనాయి, కళ్ళు చూడొస్తున్నాయి, నోరు మాట్లాడొస్తుంది కనుక అటువంటి చంద్రకుంట కట్టింది కనుకనేవి చంద్రగిన్నె పట్టణమేనా? ఆ
పనోటి భాగం అందు కనుకనేమి చంద్రభీమ సరివేపించింది. ఆ పట్టణం తూర్పు భాగం అందు సూరమ్మ స్థానములు ఆడడానికి అటువంటి యొక్కనేమి శోభనాల బాయి తోడించినది. బాయికి బంగారు మెట్లు పెట్టించినది, చెరువుకు బంగారు తూములు పెట్టించింది కనుక 56 రాజ్యాల రాజుల విలువనంపి కనుకనేమి రాజపట్టాభిషేకం కొరకు అటువంటి రాజులు ఆలోచించగా సూరమాదేవికి పట్టాభిషేకం కట్టిరి. పరమగొండ పాకోళ్ళు కనుకనేమి సింహాసనం మీద పెట్టి రాజమేలుతున్నదమ్మా సూరమ్మో, అయ్య దేశమేలుతున్నదేమి రామ రామ. అడిగిన వారికి అంతే దానం, అడిగిన వారికి అంతే దానం, గోదానం, భూదానం, అశ్వదానం, సువర్ణదానం మంచి పెద్ద ఉన్నది. అయ్యా సంతానం లేకపోయే సూరమ్మకు, అటువంటి లక్షల ద్రవ్యం రైపెట్టినది, కోట్ల ద్రవ్యం కొల్లబెట్టినది, పురుషుల గల్ల పుణ్యక్షేత్రాలన్నీ పూలు సేవించింది. కులదేవుడి మెచ్చి ఓడిగట్టలేదు, పరదేవుడి మెచ్చి బలమివ్వలేదు. 12 సంవత్సరాలు యాత్ర సేవించిన కొడుకులు పుట్టలేదు. శంకరుడు కనుకనేమి అటువంటి అన్నం లేని వారికి అన్నం. సంతానమే వారి సంతానం ఇస్తున్నాడని ఏడంతుల అగ్ని ప్రమాణాలను తయారు చేసి చింత చెక్కలు చెనిగంధపు చాగలు మామిడి చెక్కలు మరిగంధపు చాగలు అగ్ని కుమ్మరి తయారు చేసి ఓళ్ళ పల్లేరు గాలి కట్టుకున్నది, ఎడవ చేతుల దబ్బనాలు పట్టుకున్నది, కుడి చేతుల సూదులు పట్టుకోని కనుక చిట్టరేరు గప్ప తీసుకొని కైలాసం పోతున్నది. శంకరుడు నాకు సంతానం ఇవ్వకపోతే కనుకనేమి కైలాసం మంట పెడతానా, శివుని పక్కల్ల దబ్బనాలు పెడతా, శివుని పడక లోపల పల్లేరు గాలి పోతే శివుని కళ్ళల్లో సూదులు పెడుతున్నాను ఊరుకుతున్నదంట. దేవతంగం ఎక్కడెక్కడ వరికినాడు, ప్రతిమత ధాటికి నోర్వలేక గావర పడ్డాడు సంగమయ్యా. మరి అటువంటి సూరమాదేవి గర్భవాసమందు జన్మించే వాళ్ళు ఎవరైనా అరిచేతులు అందరి పెట్టి ఆకుపడి పెట్టి కంటి కాటికి పెట్టి కలియుగం అంత కళ్ళ చూచినాడే. నరభూపతి పేరు చెప్తే కనుక 33 కోట్ల దేవతలు గడగడ వణికిపోయారు. చెన్న కొండల మీద భద్రకాళిని లగ్నమాడి ఉన్నాడు వీరభద్రుడు గనుక, మందిరముల దిగినాడు వీరభద్రుడు గనుక వేడుకున్నాడైనా. కలిసిన చోట మొలికై మొలిసినాడు తండ్రి నీకు ఏమి ఆపదని చెప్పినప్పుడే తండ్రి కోరిక తీర్చే తనైడవైతే నా చేతిలో చెయ్యమని చెప్పిండు. వెనక ముందు లేక వీరభద్రుడు తండ్రి చేతిలో చెయ్యేసినాడు గనుక కొడుకు అదుగో సూరమాదేవి కనుకనేమి నిన్ను గన తల్లి కనుకనేమి ఆమె గర్భవాసమంతు జన్మించి నరభూపతి గర్వ మనసాల కొడుక అన్నాడు. అనగా గడగడ వరికి నాడు వీరభద్రుడైన ఏమంటాడు, నాయన నా తాడుతో నా చేతులు కడుతువా, నా చేతులు కనుక నా ఒళ్ళే పెట్టినట్టు చేస్తే నేను తప్పకుండా తల్లి గర్భం లోపల అవతారం ఎత్తక తప్పదన్నాడు. నీ పొటోపుని 66 ఆట్లు 33 బిరుదులు 320 కాయికాలు దేవా అంటే 2 బిరుదులు కనుక నాకు అర్ధభాగం ఇచ్చినట్టయితే నేను తల్లి గర్భం లోపల అవతారం ఎత్తేదానే అట్లయితే అవతారం లేకపోతే నేను ఓరు తండ్రి. 66 ఆట్లు 33 బిరుదులు 320 కాయికాలు దేవా 72 బిరుదామన్లు తారక
మంత్రం తను వెళ్ళ బోధించినాడు ఆహా. వీరభద్రుడు కనుక యాపకాయంత పిండాన్ని చేసుకొని అంచూర పండ్ల దాపరం చేసుకొని సూరమ్మకి ఎదురుగా వచ్చి ఆ. శివుడు లేడు కనుక నేవి కైలాసం నుండి కాశీకి వెళ్ళిపోయినాడు. అయ్యా అక్కడికి వెళ్ళి పూజ కడతాను. ఇప్పుడే అటువంటి అక్కడికెళ్ళ కూడా వెళ్ళిపోయాడు. అక్కడికైనా వైపు ఎక్కడున్నా పూజ కడతాను. పల్లెర కొట్టుకోవడానికి పర్వతం ఎందుకమ్మా, రౌతు ఇక్కడనైతే దొరకదా, ఆ సంతానం నేను ఇస్తా తీసుకో. ఎవరు నీవా? ఆ. సరమంది అనుకున్నది ఆశ ఎండింది, మరి శంకరుడు ఉన్నాడో లేదో తెలియదు. ఏ దేవుడైతే నాకు వరమిచ్చింది లెక్క నేను సంతానం కన్నదానికి కావాలనుకున్నది. అయ్యా సంగమయ్య ఇవ్వు. ఓ సిట్ట బలం ఎంత డొల్లిపోతుంది, అయ్యా ఈ కొంగులై కొంగులేస్తే కొంటరికమైతుంది, ఇగో ఈ సింగుల్లై సింగులేస్తే సితికిపోతుంది, ఈ ఓలే అయ్యా ఓళ్ళేస్తే ఒలికిపోతుంది. మరి ఎట్టిస్తావయ్యా? అటువంటి రెండు పాదములు ఒక దగ్గర పెట్టి రెండు హస్తాల కింది గిడిచి కనుకనేవి కళ్ళు మూతి కనుకనేవి పిట్ట పిల్లోలు నోరు తెరిచినట్టు అంగముల బలమేస్తా అనుకున్నది సూరమ్మ గడగడ వనికి రాని సగమంది అన్నా రెండు పాదాలు ఒక్క దగ్గర పెట్టి కనుక అంగిడి తెరిచింది. అయ్యా అయ్య రాధా సంగమయ్యా రామ రామ కొడుక వీరయ్యా, నువ్వు వీరప్ప అవతారం ఎత్తబోతున్నావు, పుట్టక ముందే పేరు పెట్టి పంపుతున్న కొడుక అన్నాడు. ఆహా. తారక వస్త్ర తన వెళ్ళ బోధించినాడు, సూరమ్మ కడుపు లేచినాడు, మా తోడు మాయమైపోయినాడు సంగమయ్య. ఆహా. ఆడికల్లా సూరమ్మ దేవి వెనకకైనా మర్యాది చంద్రకిన్ని పట్టణము చేరవచ్చే సూరమ్మ దేవి. ఈనాటి వాళ్ళకు 9 మాసములు అయితే ఆనాటి తల్లులకు 9 గడియలేనా. అన్నమూల వీరభద్రుడు పిండ రూపమైన దేవి ఒక్కొక్క గడియ 9 గడియలు ఏనాడు నిండుతున్నాయో. అటువంటి కొత్తగా చంద్రకింద పట్టణం పొందినాదని చెప్పి దేవిని నాగలకొండ పట్టణం నుంచి కనుకనేమి కుమ్మరోళ్ళు కుండలు తీసుకువస్తున్నారు, బెస్తోలు చేపలు తీసుకువస్తున్నారు, శాలీలు వస్త్రాలు తీసుకువస్తున్నారు కనుక వచ్చిన వాళ్ళ వస్తువులు తీసుకొని సూరమ్మ ఇమ్మడికి ఇమ్మడిచ్చి కనుక నేను పెరుగని 4 పెట్టి సాగదోరుతున్నది. మా అన్నకు ఒక మాట చెప్పుంది, మీ చెల్లె సూరమ్మ బ్రతికే ఉన్నది, 5 నెలల గర్భవతిని చెప్పు అని చెప్పింది. మరి అనంత లోపల సూరమ్మ అన్న మాట మనసులో పెట్టుకొని వెనుకకు మళ్ళైనా అయ్యా నాగలకొండ పట్టణముగా వరదర వస్తాయున్నారేవి. రాను రాను రాజకచ్చీరు కాడ కనుక రాజ నరభూప దగ్గరికి వచ్చి ఏమంట చెప్పుతున్నారే. అయ్యా మహారాజా, మీ చెల్లె సూరమాదేవి బ్రతికున్నది కొత్తగా.
దేవి మీ చెల్లె గనుక నేను 2 జీవుల మనిషాడని చెప్పుమన్నదయ్యా. మేము చెప్పిపోతున్నాం. మేము చాలా మా చెల్లె దూరమ్మ 2 జీవుల మనిషా? అవును, మా చెల్లె తావలేదా? బ్రతికున్నది. అటువంటి వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములు విలువనపి మా చెల్లె కడుపులో మగ పిల్ల వాడున్నాడు, ఆడపిల్ల ఉన్నదని సూచవరకల్లా. పంచంగం లోపల ఒక రూపం, తల్లి గర్భంలో ఒక రూపం ఉండి వీరభద్రుడు గనుక మామలయ్యల మంచి మామయ్య ఎవరనుకుంటే ఏడ మొక్కల 7 కొయ్య గుడి పక్కల భాగ్యుని 7 బిడ్డలకు ఒక్కనే మొగన్నై పెరుగుతుందని పంచంగంలో వెళ్ళినాదే. నరభూపతి గడగడవనికి కావరబడి గనుకనేమి మొలకై మొలిచినప్పుడు గోడ ఉంచేస్తే పోతున్నది, మానైతే పెద్ద గొడ్డలు కావలేనని 10 మంది బెస్త వాళ్ళు రప్పించి కనుకనే విషాలు తెప్పించి పాముల విషములు తేళ్ల విషములు తెప్పించి కనుక 10 మంది శాలు వల్ల పిలిపించి విషపు చీర విషప్రైకని వేయించి కవలంచి తోటి చెప్పి కనుకనేవి పలహారాలు చేయించుకొని పలహారాల విషము కలుపుకొని నాగలకొండ పట్టణం నుంచి కనుకనేవి చంద్రగిన్నె పట్టణం లక్కపోడద్ది తీసుకొని రాను రాను ఎద్దు చచ్చిపోయే చెల్ల ఇంటికి చేర వచ్చినాడు. ఆలింగనం చేసుకున్నది, మంగళారతి ఇచ్చింది సూరమ్మ గనక. అన్నా మనం ఇద్దరం భోంచేస్తాము రమ్మని పిలవంగానే చెల్లెయ్యాలి నాకు సోమవారం గనక గంగ స్థానం లేని భోంచేయాలన్నాడు. అయితే గంగ తీర్థం నేను తెస్తానని సూరమ్మ బంగారు జల బిందె తీసుకొని గంగకి వెళ్ళిపోయి అటువంటి నరభూపతి వచ్చిన ఉన్న దాసోళ్ళకి చెప్పినాడు, వెళ్ళిపోయిండు నాగలకొండ పట్టణంలో పట్టాడు గనక. అటువంటి యొక్క సూరమ్మకు తెచ్చిన చీర సూరమ్మకు తెచ్చిన రవికి కనుక దాసోళ్ళు ఇద్దరు కట్టుకున్నారు. ఇద్దరు టొంగుటియాల మీద కూర్చొని అట్నే మరలమైంది. దాసోళ్ళ కావురం అని చెప్పి సూరమ్మ వచ్చి సూచి వాళ్ళ మార్గ దెబ్బలు కొట్టి కనుకనే సచ్చిన అటువంటి దాసోళ్ళ గనుక చంద్రభీమ చెర్ల గాలేసించినది. ఆ కాష్టం లోపల దొమ్మరోళ్ళ గాడుదలు పోరినాయి. ఆ బూర్తి తీసుకుపోయి గుడిసెల మీద దులితే దొమ్మరోళ్ళంత మరణమైన తెల్లార వరకు వర్షం పడి కనుకనేవి చెర్ల చేపలని చనిపోతే కనుక పట్టణంలో ఉన్న ప్రజలంతా తీసుకుపోయి తిన్నారు. వాళ్ళంతా మోర్చపోయి పేస్టార్ దండంతా మోర్చపోయే గర్భం లోపల నర్భాడకుడు చూచి కనుక
బయలెల్లినాడే ఓరి అరహర మాదేవా అయ్య శంభో శంకర అయ్య వీరయ్య పుట్టంగా అయ్య పేరాని చెట్లందిగా అయ్య పూతాలు పట్టే అయ్య కాయరాని చెట్లందిగా అయ్య గాథలు పట్టే అయ్య ఆకాశమంతానం అయ్య ఆతురా పట్టే అయ్య భూదేవ సంతానం అయ్య తరుణిల పట్టే చెల్లు భక్కు భక్కుమంటేనా అయ్య బ్రహ్మాండం అదిరే అయ్య సుడిగాలికి శ్రేణ అయ్య ఒడిమా తిరిగే అయ్య రాజులు కూసుండది అయ్య రాజా సింహాసనాలు అయ్య డొల్డొల్లు అంటేనా అయ్య డొల్లా అంటే అటువంటి నీరయ్య ఉట్టంగా భక్కు భక్కుమండి బ్రహ్మాండం అదిరో సుడిగాలి విసిరి ఒడిమాకులు ఇరుగనే రావా నాగుల కొండ పట్టణంలో రాజ నరభూపతి కూర్చున్న సింహాసనం డొల్లి కింద పడ్డదో రావా అటువంటి నీరయ్య
ఎగిసినప్పుడే మేనమామ పెట్టిన విషములను దిగిపోయి పట్టణంలో ప్రజలంతా క్షేమంగా ఉండిరి. దేవుడు పుట్టి ఇక్కడ ఉండనియరాదు. అక్కడ కనుకనేమి చెల్లె గర్భవాసం అందు మగ పిల్లవాడు పుట్టిన సంగతి మేనమామ నరబుబ్బ తెలుసుకున్నాడు. వీడు మొలకాయ మొలిచినప్పుడే కోట ఉంచేస్తే పోతున్నది. మానైతే పెద్ద కొట్టలు కావాలని గనక 10 మంది కట్టుకోళ్ళ పిలిపించినాడు. బెస్త వేషాలు కట్టించి ఏమంట చెప్పుతున్నాడేమి మహారాజా, మీరు కుచ్చులు దాపిన పత్తని బాలిక తీసుకొని చంద్రగిన్నె పట్టణము మా చెల్లె సూరమాదేవి దగ్గరికి పోయి అమ్మా నీ కొడుకు పుట్టిన గడియ మంచిది కాదంట. రాజురాజుల గండాన కన్న తల్లిదండ్రి గండాన జన్మించినాడు. తప్పడుగు లేచి తలుపు గొల్లెం పట్టే వరకల్లా గోత్రం లేకుండా మునిగిపోతుందాటని మా చెల్లెకి నచ్చ చెప్పి ఆ పిల్లవాడిని మార్గ మధ్యాహ్నం మరి చెట్టుకి తీసుకువచ్చి సారిన తల పండు కోసుకొని రాండి. 5 మూటల బాయి అగ్రహారం ఇస్తున్నా అన్నంత మాత్రం లోపల బడులు కనుకనే కుచ్చులు దాపిన పచ్చలి భారీగా తీసుకున్నారు. చంద్రగిరి నగరం కనుక సూరమాదేవి దగ్గర చేరవచ్చుని. అమ్మా సూరమ్మ మీ అన్న దోలించిన నీ కొడుకు కాసురాజుల గండాన కన్న తల్లి తండ్రి గండాన జలిమించినట్టు తప్ప పడుగులైతే తలుపు గొల్లెం మడతవరకల్లా గోత్రం లేకుండా మునిగిపోతుందాట. మీరు మీ పట్టణం అంతా బాగుండాలంటే 12 ఏళ్ళు మేనమా పట్టణం లోపల వెరిగినట్టు కనుక అన్న ఆనందంగా ఉంటున్నారట అని సూరమాదేవికి చెప్పగా ఎట్టిది సూరమ్మ నిజమే అనుకున్నది. కొడుకా కొడుకా వీరయ్యా కొడుకో వీరయ్యా నీవు లేని నాడు లక్షల ద్రవ్యంబు రయబెట్టినాను, కోట్ల ద్రవ్యంబు కొల్లా పెట్టినాను రా కొడుకా నా కొడుకా వీరయ్యా. నేను పృథ్వీలో లేని పుణ్య క్షేత్రాలు తిరిగి సేవించి వచ్చింది నా కొడుకో. లేక లేక నాకొక్క కొడుకు పుట్టినావు వీరయ్యో వీరయ్యా. 12 రోజుల పచ్చి విల్లగాల్ని పచ్చి గుడ్డలు మలుచుకొని కలకల కన్నీరమ్మ సూరమ్మో అయ్యా వరబయ్య వచ్చనేవి రామరామ నా బ్రాహ్మ తీరలేదు వీరయ్యో కొడుక నా ప్రేమ తీరలేదు నా కొడుక నేను ఆడకంటం దాన్నైతి ఓ కొడుకో నేను లాలవయ్యని తల్లినైతి నా కొడుక నేను జ్ఞానమామ పట్టణము పోతా